శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారు ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువు ఉంటే వెంటనే తీసి పారేయండి. లేకపోతే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా డేంజర్లో ఉన్నట్టే. ముఖ్యంగా మీ ఇంట్లో దుష్టశక్తి అనేది ఇప్పటికే ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల మీకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టుండి ఆర్థిక ఇబ్బందులు, ఎంత ధనం సంపాదించినా సరే ఇంట్లో నిలవకపోవడం, ఇక భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు అనేవి మరింత ఇబ్బందులకు గురిచేస్తాయి. అయితే ఏంటా వస్తువు, ఎందుకు తీసి పారేయాలి, దానివల్ల కలిగేటువంటి నష్టమేంటి, తీసి పారేయకపోతే కలిగేటువంటి నష్టమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి అధిపతిగా ప్రస్తుతం ఈ యొక్క శనిదేవుడు ఉండడంతో వీరి యొక్క ఇబ్బందుల కారణంగా కేవలం శనిగ్రహ ప్రభావం అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ వస్తువేంటి, అలాగే వీరి యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ముందు వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి లాభాలు పొందుకోబోతున్నారు, ఎటువంటి నష్టాలను చేకూర్చబోతున్నారు, ఈ యొక్క శ్రావణ మాసంలో వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా లేవా, అయితే ఆ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎంతో శాంతపరులు. అంటే ఎటువంటి జోలికి కానీ ఎవరితో గొడవలకు వెళ్లకుండా తమ పని తాము చేసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. కానీ వీరిని ఎవరైనా అవమానించినా, రెచ్చగొట్టినా సరే ఎవ్వరూ కూడా అస్సలు ఊరుకోరు. అంతేకాదు వీరు నమ్మిన వ్యక్తులకు ప్రాణం ఇచ్చేంత వరకు కూడా అక్కడి వరకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కలిగిన వారు. ఎంతటి కష్టమైనా సరే తమ అనుకుంటే మాత్రం చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. కానీ వీరికి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా దగ్గరికి రారు. ఉదాహరణకు వీరి యొక్క స్నేహితులు కానీ లేదా వీరి యొక్క బంధువులు కానీ అందరూ కూడా దూరంగా ఉండిపోతారు. ఆర్థికంగానే కాదు, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వీరి దగ్గరికి అస్సలు రారు. కానీ వీరిని మాత్రం ఏదైనా అవసరం ఉంటే వెంటనే పిలిచినా సరే ఆ యొక్క శత్రుత్వాన్ని కానీ వారు చేసినటువంటి మోసాన్ని కానీ మర్చిపోయి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి స్వార్థం లేని మనుషులుగా ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారు. అయితే వీరికి ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉన్నప్పటికీ వ్యాపారంలో మిశ్రమ లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక నష్టం, ఆకస్మిక ధన లాభం, అలాగే ఆకస్మిక ప్రయాణాలు, అటు వ్యయాలు కూడా గట్టిగానే అయ్యేటట్టున్నాయి. ఈ యొక్క శ్రావణ మాసంలో మీకు అధిక ఖర్చు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండేటువంటి ఆ వస్తువును తీసిపారేయాలి. అయితే ఆ వస్తువేంటి, అసలు దానివల్ల కలిగేటువంటి నష్టమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీ ఇంట్లో బయట దొరికినటువంటి ఏదైనా వస్తువు, లేదా మీరు బయట ఏదైనా నచ్చి వేరే ఇంట్లో నుంచి తీసుకున్నటువంటి ఒక వస్తువు వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అది ఏ వస్తువైనా కానీ కొంతమంది ఆ వస్తువుల వెనకాలే ఆ యొక్క దుష్ట శక్తులు కానీ లేదా చెడు శక్తులు కానీ ఆ వస్తువు వెంట వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసి మీకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే మానసిక ఇబ్బందులు చేకూరుస్తాయి. వీటి యొక్క సంకేతాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా మీ ఇంట్లోకి అప్పటి వరకు బాగానే ఉన్నా బయట ప్రపంచంలో ఉన్నప్పుడు లేదా బయట ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఇంట్లోకి రాగానే ఏదో చికాకు, తెలియని ఆందోళన, అలాగే ఇబ్బందులకు గురి కావడం, ఆకస్మిక అనారోగ్యం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం, ఏదో జరిగిపోతుంది, ఏదో జరగాలి, అలాగే ఫ్యూచర్ ఏమవుతుందో, అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు అనే ఆందోళనలో ఈ యొక్క కుంభరాశి వారు ఉండిపోతారు. అటువంటి ఆందోళనకరమైనటువంటి ఇబ్బందులు, పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి మరింత ఇబ్బందులు కలగవచ్చు. అటువంటి ఆకస్మిక ధన నష్టం కానీ లేక ఆకస్మిక మానసిక ఆందోళన కానీ మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా చెడు శక్తి అనేది మీ ఇంట్లో ప్రవేశించింది అనేది మర్చిపోవద్దు.
కొన్నిసార్లు మీరు అమావాస్య రోజు కానీ ఏదైనా చెడు శక్తులు ఇక ప్రవహించేటువంటి రోజు కానీ ఖచ్చితంగా మీరు ఏదైనా దాటి రావడం లేదా చెడు శక్తులు ఉన్నప్పుడు ఇక మీరు దగ్గరలో ఉండి రావడం మీ యొక్క బండి దాటడం ఇలా చేరికినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ శక్తి అనేది మీ వెనకాల వచ్చేటువంటి ప్రమాదాలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లేదా మీ వస్తువు ఏదైతే ఉందో విరిగిపోయిన వస్తువులు కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి చెత్తా చెదారాలను క్లీన్ చేసుకొని అన్నీ కూడా బయటపడేయండి. అంటే వాటర్ ఫ్లో అవుతున్న నీటి ప్రవాహం ఉన్నటువంటి నదిలో కానీ లేదా ఏదైనా కాలువలో కానీ పడేసి అట్నుంచి అటే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీతో పాటు ఆ యొక్క దుష్టశక్తి ఏదున్నా సరే ఖచ్చితంగా అప్పటికప్పుడు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు బయట నుంచే పంచముఖ హనుమాన్ యొక్క ఫోటోను తీసుకొచ్చి మీ యొక్క సింహద్వారానికి ఆపోజిట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాదు మీ యొక్క అభయాంజని యొక్క టెంపుల్ని కానీ లేదా హనుమాన్ టెంపుల్ని మీరు దర్శించి అక్కడ ఉన్నటువంటి కుంకుమను లేదా కుంకుమార్చన చేపించుకొని ఆ కుంకుమను తీసుకొచ్చి పడుకునేటప్పుడు పెట్టుకున్నట్లయితే మీకు హాయిగా నిద్ర రావడమే కాదు ఇంట్లో ఉండేటువంటి ఇక దుష్ట శక్తులు కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఇంట్లో వచ్చినప్పుడు అమ్మవారికి ఈ యొక్క లక్ష్మీ కటాక్షం పొందుకోవాలి అంటే ఇక ఈ యొక్క శుక్రవారాల పాటు ఖచ్చితంగా మర్చిపోకుండా ఉప్పు దీపాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడమే కాదు శుభ ఫలితాలను కూడా పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క సోదరి సోదరమ్మలతో అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆస్తి తగాదాలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ రావడం అనేది కామన్గా జరుగుతుంది. దీనివల్ల మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక స్టెప్ ముందుకేసి వాటితో సత్సంబంధాలను ఇంకా పెంపొందించుకునేందుకు ఇక కొంతవరకు తోడ్పాటు చేయండి. దీనివల్ల ఇక నష్టాల నుంచి బయటకు పడడానికి ఇక అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందనేది చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మీరు ఇక తీసుకున్నటువంటి నిర్ణయాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. కొన్నిసార్లు మీరు జూదమనో లేదా క్రికెట్ బెట్టింగ్లను లేదా ఇక అక్రమ సంపాదన కోసం అటువైపు మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఇక దారుణమైనటువంటి విఫలం కావడమే కాదు మీ యొక్క పరువు ప్రతిష్టలు కూడా రోడ్డు మీదకు వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో కానీ అక్రమంగా సంపాదించే దిశగా అస్సలు వెళ్ళకూడదు. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చడమే కాదు మీ యొక్క కుటుంబాన్ని రోడ్డున పడేసేటువంటి అవకాశం ఉంది. అలాగే అప్పులు ఇచ్చేటువంటి విషయంలో కానీ తీసుకునేటువంటి విషయంలో కానీ ఈ యొక్క కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బులు ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అప్పుల విషయంలో సొంత వ్యక్తుల నుంచి మీరు అప్పులు ఇచ్చి ఆ తర్వాత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పరిహారం చేసుకొని అలాగే లక్ష్మీ సహస్రనామాన్ని శ్రీ విష్ణు పారాయణాన్ని పొద్దున్న సాయంత్రం పఠించడం కానీ వినడం కానీ చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలను పొందుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఇంట్లో ఉండేటువంటి ఏ వస్తువులు బయటపడేస్తే ఎటువంటి శుభం కలుగుతుంది, వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.